అందుకే టెస్ట్ చేయించింది. అందులో తప్పే ఉంది? అదేదో నేరమైనట్టు ఇద్దరు వచ్చి అడుగుతున్నారేంటి? నీ తల్లిని సమర్థించడానికి నువ్వు ఎన్నైనా మాట్లాడతావు. అవని మీద నింద పడినట్టు నీ మీద పడితే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది. చెత్త గ్యాంగుతో తిరిగి చెత్త ఆలోచనలు చేయడం కాదు. ఓ ఆడపిల్లకి తల్లివి నువ్వు. ఆ విధంగా ఆలోచించు. ఇదిగే బయటికి పోయి బతకడం చేతకాని వాడివి నువ్వా నా అక్కని నా తల్లిని అంటున్నావు? ఇదిగే నా తల్లి చేసింది ముమ్మాటికి రైటే. కాదని ఎవ్వడన్నా నేను ఊరుకునేదే లేదు. నేను సీతని గీతని పీతని అంటూ మాట్లాడుతూ ఉంటావు కదా. డిఎన్ఏ టెస్ట్ ని ఓ అగ్ని పరీక్ష అనుకో. నిజం బయటికి రాని అప్పుడు ఎవరి బ్రతికేంటో బయట పడుతుంది కదా. ఏదో ఫ్లోలో మేము వంట పడుతున్నాం కానీ ఆ టెస్ట్ లో నిజం బయటపడితే అందరికంటే నాకు నిహారికకి ఎక్కువ నష్టం. మానవత్వం లేని మనిషిలా తయారవుతున్నా. విలువల్ని కోల్పోతున్నా. విలువల్ని కోల్పోయింది నువ్వు. నమ్మకాలను పోగొట్టుకుంది నువ్వు. గౌరవాన్ని దిగజార్చుకుంది నువ్వు. తప్పులు చేసింది నువ్వు. నువ్వా నా గురించి మాట్లాడుతున్నావు? వేద, వాళ్ళు బాధలో మాట్లాడుతున్నారు. నువ్వెందుకు నోరు జారుతున్నావు? ఆ టెస్టు చేయించిన ఉద్దేశం, వెనుకున్న కారణాలు వేరు. దానివలన కలిగే ప్రయోజనాలు వేరు. ఎందుకీ గొడవలు? అందరూ కాస్త శాంతంగా ఓపికగా ఉండండి. ఏం జరిగింది? ఏం జరిగింది? తమరికి తెలీదా? అందుకే అడుగుతున్నా. మీ అమ్మ ఓ ఘనకార్యం చేసింది కదా. అక్షయ్ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి డిఎన్ఏ టెస్ట్ చేయించింది. మీకు తెలియకుండానే జరుగుతుందా? నిజంగా నాకు తెలీదు. నన్ను నమ్మండి. నేను ఏ తప్పు చేయలేదు అని అన్నాను. నా నుదుటున్న కుంకుమ దిద్దిన వాడే నన్నిలా అడిగాడు అని తల్లడిల్లేదానివి కదా. నా మెడలో తాళి కట్టిన వాడే నన్ను అనుమానించాడు అని వేదన చెందేదానివి కదా. తప్పు చేయనప్పుడు తన గర్భాన్ని నిందిస్తే ఏ తల్లైనా నరకం అనుభవించదా? సరోగసి పద్ధతి ద్వారా బిడ్డని కన్నాను అని నీ కొడుకు చెప్పాడు. గుడ్డిగా నమ్మేశారు. ఆ రోజు ఈ కృష్ణకు మీరు డిఎన్ఏ టెస్ట్ చేయించారా? ఈ శౌర్యకు చేయించారా? చేయించలేదు. వీళ్ళ మాటలు మీకు అమృతం అయిపోయింది. మీలా నేను కూడా అనుకునుంటే కృష్ణ వచ్చినప్పుడు మీకు డిఎన్ఏ టెస్ట్ చేయించమని అడుగుండేదాన్ని. శౌర్య వచ్చినప్పుడు కూడా అడుగుండేదాన్ని. కానీ నేను అలా ప్రవర్తించలేదే. నా విషయంలో నువ్వెందుకు అలా ప్రవర్తించావు? నువ్వు దొంగతనంగా చేయించకుండా నా చెల్లెల్ని పరీక్షకి రమ్మంటే వచ్చుండేదేమో. దొంగలా దాక్కునేది కాదు. తిరిగి దానిలా పారిపోయి ఉండేది కాదు. నువ్వు ఈ విధంగా చేయడం మాత్రం పద్ధతిగా లేదు. అందరి ముందు నువ్వు నా చెల్లెలికి క్షమాపణ చెప్పి తీరాలి. నేను చెప్పను. కుటుంబ పెద్దగా నేను అన్ని విధాలుగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటాను. క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదు. ఉందమ్మా.
తప్పు చేసిన భార్యని సమర్థించడానికి తల్లిని క్షమాపణ చెప్పమంటావేంట్రా? తప్పింకా నిర్ధారణ కాలేదక్క. అలాంటప్పుడు భార్యని ఎందుకు బయటికి పంపించావు? ఈ నిహారిక ఓ ఆధారం చూపించింది కాబట్టి. ఓ ఆధారం చూపించారు, నేను నమ్మేశాను, బయటకు పంపించేశాం. ఇక అక్కడితో వదిలేయాలి కదమ్మా. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? డిఎన్ఏ టెస్ట్ అనేది కోర్టు అనుమతితో జరగాల్సిన పరీక్ష. అలా కాకుండా చేయిస్తే అది పెద్ద నేరం. నా అనుమతి లేకుండా నా తల వెంట్రుకలు ఎందుకు సేకరించారు? అవని అనుమతి లేకుండా అక్షయ్ని ఎందుకు తీసుకెళ్లారు? చేసింది తప్పమ్మా. అందుకు నువ్వు క్షమాపణ కోరాలి. రే శ్రీకర్, నేను చెప్పేది విను. మీ అమ్మ చేసింది తప్పే అయ్యుండొచ్చు. జరుగుతున్న గొడవలకు ఓ ముగింపు కావాలన్న ఉద్దేశంతోనే అలాంటి నిర్ణయం తీసుకుంది. ఆ పరీక్ష తర్వాత అవనిది ఏ తప్పు లేదని తెలిస్తే అవనిని తనే దగ్గరుండి మరీ తీసుకురావాలని అనుకుంది. కారణం ఏదైనా సరేనా, అనుమతి లేదే ఇటువంటి పరీక్షలు చేయించడం తప్పు. నా దృష్టిలో అది తప్పు కాదు. అందుకే నేను క్షమాపణ చెప్పను. వేదవతి తరపున నేను క్షమాపణ చెప్తున్నానమ్మా. తను మంచి చేయబోయి చెడైపోయింది. అమ్మ చేసింది తప్పే, అందుకు నేను కూడా క్షమాపణ కోరుతున్నాను.